హాయ్ అండి అందరూ. ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. అదే ఏంటనుకుంటున్నారా, ఈరోజు మా పందిరిలో అయితే కుంకుమ పూజ జరపబడుతున్నాము. లక్ష్మీదేవి అవతారం రోజు అయితే కుంకుమ పూజ అయితే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి రోజు కుంకుమ పూజ అనేది జరిపిస్తామండి. అలాగే వర్షం పడినా ఏ ఆటంకం లేకుండా మా కమిటీ మెంబర్స్ భవానీలందరూ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. అలాగే ఎటువంటి ఆటంకం రాకుండా మా అమ్మవారు కూడా కరుణా కటాక్షం వల్ల ఏ ఆటంకం లేదండి. కుంకుమ పూజ జరపబడుతున్నంతసేపు కూడా వర్షం అయితే పడలేదండి. దానికి మేము చాలా అదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకంటే కుంకుమ పూజ కార్యక్రమం అనేది పందిరి బయటే మేము పెట్టుకున్నామండి. ఎందుకంటే పందిరిలో ఇంత జనం అయితే సరిపోరు కదండి. అలాగే పందిరి చాలా జనం అయితే వచ్చారండి. ఈ జనానికి వచ్చిన భక్తులందరికీ కూడా చిన్న విగ్రహం, లక్ష్మీదేవి చిన్న విగ్రహం, గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు, కాయలు, తాంబూలం, అరటిపళ్ళు, ద్వీపం అన్నీ కూడా ఇచ్చారండి. అందరికీ కూడా ఎవరికి ఏది ఎక్కడ ఏది రాలేదు అన్న మాట అయితే లేదండి. చాలా బాగా అయితే అందరికీ ప్రొవైడ్ చేసి అంతా బాగా చూసుకున్నారు కమిటీ మెంబర్స్ అయితే. ఈ పూజ చాలా బాగా అయితే చేశారు. పంతులు గారు కూడా చాలాసేపు అయితే కుంకుమ పూజ అనేది జరిపించారండి. మినిమం 2 hours అనేది పూజా కార్యక్రమం అయితే జరిగింది. చాలా బాగా అయితే జరిపించారు. అలాగే ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు కదా పైన, ఆయనే మా గురుభవాని గారు. చూశారు కదా, ఈ దగ్గరుండి అన్నీ అందరికీ అందాయో లేదో చూసుకుంటున్నారు. అలాగే ఈ దసరా నవరాత్రుల్లోని కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కదండి. అందుకే భక్తులందరూ ఇంట్లో వీళ్ళు అవ్వని వాళ్ళు ఉంటారు, అవ్వలేని వాళ్ళు ఉంటారు. అందుకని భక్తులు కూడా అందరూ వచ్చి ఇక్కడ కుంకుమ పూజ అయితే చాలా సంతోషంగా జరుపుకున్నారండి. అలాగే మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేసామండి. మాకు తోచినంత సహాయం మేము చేసామండి. అమ్మవారు సేవకి మించింది ఇంకేది ఉండదంటారు కదా. అలాగే మేము కూడా అమ్మవారి సేవలోని చాలా మాకు వీలైనంత వరకు మేము పార్టిసిపేట్ అయితే చేస్తున్నామండి ప్రతి కార్యక్రమంలోని కూడా. అలాగే ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మీరు చూశారు కదా ఈ వీడియోలోని ఎంత బాగా జరుగుతుందో. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు ఏమైనా మాకు తెలియలేని విషయాలు ఉంటే చెప్పండి, తెలుసుకుంటాం. దాంట్లో తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ దీపారాధన వీడియోతో కలుద్దాం.